ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. పెనుగొండకు ఉషాశ్రీ వద్దు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలగుండ్లను ప్రకటించాలి. శంకరన్నకు టికెట్ ఇవ్వకపోతే ముకుమ్మడి రాజీనామాలు చేస్తాం. పెనుగొండ అభ్యర్థిని మారిస్తే ఓటమి ఖాయం. దుష్ట శక్తుల మాటలు నమ్మి అభ్యర్థిని మారుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓటమి బాధ్యతను వారే వహించాలంటూ గోరంట్లలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి గడపకు వెళుతూ అందరి గుండెల్లో నిలిచిపోయిన ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం ఖాయమని గోరంట్ల మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించి విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఒకసారి ఓటమి పాలై మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 15,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది మంత్రిగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన మాలగుండ్ల శంకర్ నారాయణకు కొంతమంది దుష్ట శక్తుల మాటలు విని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఎవరికి తెలుసని కనీసం ఇప్పుడైనా నియోజకవర్గంలో తిరిగారా అంటూ ప్రశ్నించారు. వైనాట్ 175 అంటూ కొత్త వ్యక్తిని మార్చడం వల్ల ఖచ్చితంగా ఓటమి తప్పదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే పునరాలోచించుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణ ప్రకటించాలని, లేకపోతే ముకుమ్మడిగా రాజీనామాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీతో పాటు జిల్లాకు ఆప్షన్ మార్కెట్ యార్డ్ చైర్మన్తో పాటు ఇతర పదవులు అలంకరించిన ప్రతి ఒక్కరూ రాజీనామాలు చేస్తామని, కొంతమంది మాటల వల్ల మాలగుండ్లకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. చివరకు ఆత్మహత్యలు కూడా పూనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే శంకరన్నకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి, ఎమ్మెల్యే మాలగుండ్ల కావాలి, ఉషాశ్రీ చరణ్ వద్దు అంటూ నినాదాలు చేశారు. కుల మతాలకు అతీతంగా వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ సౌమ్యుడిగా అవినీతిని రహిత నాయకుడిగా పేరు పొందిన శంకర్ నారాయణకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆప్యాయతగా పిలిచే నాయకుడిని వదిలిపెట్టి కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడి అవినీతి మంత్రిగా పేరు పొందిన ఆమెకు ఎలా పెనుగొండకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. మొట్టమొదటి రాజీనామా నాదే. నేను 4th వార్డు మెంబర్ని కాబట్టి నాతో పాటు మన గోరంట్ల గ్రామ పంచాయతీలో ఉన్న 18 మంది వార్డు మెంబర్లు కూడా రాజీనామా చేసేదానికి రెడీగా ఉన్నారు. జేబులో పేపర్ రాజీనామా పత్రాలు కూడా పెట్టుకుంటే ఉన్నారు. దీన్ని మీరు అధిష్టానం బాగా ఆలోచన చేసి ఏ నిర్ణయం చేసుకుంటారో ఆ బాధ్యత మీ మీదే వదిలేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజకీయాలు చూసినాము. ముందు కూడా ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళా ఎలక్షన్లకు వస్తాయి. ముందూరు గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి ఎప్పుడు వస్తాను, మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు వస్తాను. కానీ మంత్రివర్యులు, మాజీ మంత్రులు అయినా కూడా ఆయన ఎటువంటి అలిగేషన్ పెట్టుకోకుండా ప్రజల్లో మేమేకమై అన్న, అక్క, తమ్ముడు దిక్కు ఆప్యాయత పెంచుకుంటూ 4.5 సంవత్సరం ప్రజల్లోనే ఉన్నారు. అటువంటి రాజకీయాల్లో అందరికీ సుపరిచితుడుగా మంచోడయి ఏ శుభకార్యం జరిగినా కూడా అన్న అంటేనే పలికే వ్యక్తి. ఆయన మంచి వ్యక్తిని మనం పోగొట్టుకుంటే నిజంగా మా పెద్దలందరూ చెప్పినట్టుగా పార్టీ ఇక్కడ దెబ్బతినే పరిస్థితి 100% ఉందని చెప్పి గతంలో కూడా ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్గా కూడా ఇనామినేషన్ జరిగిన సందర్భాలు గతంలో ఒక 15 ఏళ్ళ రాజన్న పొద్దు రాజారెడ్డి గారు చెప్పినారు. ఇనామినేషన్ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా నామినేషన్ వేయకుండా కొన్ని సందర్భం అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు. అటువంటిప్పుడు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు నామినేషన్ వేయాలంటే భయపడుతున్నారు. ఏంటికి? శంకర్ నారాయణ మంచోడు, ప్రతి ఒక్కరినే పలకరించుకుంటూ పోతున్నాడు, ఆయనకు ప్రజాబలం పెరిగింది, ఓటు బ్యాంకు పెరిగింది, ఆయన ఏం చెప్తే అది అవుతుంది మండలంలో అని చెప్పేసి గ్రామంలో కానీ వాళ్ళు నామినేషన్ వేసి కూడా భయపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనము అదేమో చెప్పినట్టుగా మళ్ళా సేద్యం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంతవరకు కష్టపడే లెక్కలు ముక్కలు చేసుకొని ఇంత మాత్రము ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును జేసీపీతో కదా పీకేసుకుంటే మళ్ళీ ఎప్పుడు మీరు పార్టీని ఇక్కడ నిలబెట్టుకోవాలని చూస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. దయచేసి పెద్దలు ఆలోచించి ఇంకొకరు అందరూ అభిప్రాయాలు, సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, అందరూ అభిప్రాయాలు మీరు తీసుకోండి.
తీసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయము. ఎవరు వచ్చినా సహకరించే ప్రసక్తే లేదు. మాలగుండ్ల శంకరనారాయణ గారు అయితేనే ఈ నియోజకవర్గ 2024 సంవత్సరంలో అభ్యర్థి అయితేనే మళ్ళీ గెలుపు ఉంటుంది. లేకుంటే మేమందరూ కూడా భవిష్యత్తులో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి మేమందరూ కూడా ఒక బాటలో అన్నగారు ఏం చెప్తే అన్నగారి బాటలో అన్నగారు చెప్పినా కూడా మీరు పార్టీ చేయండి నాకు కాకుండా ఎవరికైనా చేయండి అంటే వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక కోటను నిర్మించాడు. ఈరోజు ఆ కోట పైన ఎవరో వచ్చి కూర్చుంటామంటే మేమెట్లా ఒప్పుకుండేకైతుంది. రేపు భవిష్యత్తులో మేమందరం మళ్ళీ కూడా ఇదే ఐకమత్యంతో సర్పంచులు అయితేనేమి, ఎంపీడీసీలు అయితేనేమి, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకతాటిపై నిలిచి, కొంతమంది ఇంకా నాయకులు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. ఏ ఒక్కరు కూడా ఈ మండలంలో మా మధ్యలో ఎటువంటి అనైక్యత లేదు. మేమందరూ కూడా శంకరన్న మాటే మాకు వేదవాక్కు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము సహకరించే ప్రసక్తే లేదు. గతంలో అందరికీ తెలిసిన విషయమే, పార్టీ ఎప్పుడైతే స్థాపించక ముందే జై జగన్ అని చెప్పి మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయిలోనే బయటకు వచ్చినటువంటి మండలం మన మండలం. ఆ రోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి మన వాళ్ళందరూ కూడా ప్రతి జగన్ బాధక సాధకుల్లో ముందున్న కార్యక్రమాలు ఏమైనా జరిగినాయంటే గోరంట్లలో జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గంచిన పార్టీకి అండగా ఉన్నటువంటి మండలం మన గోరంట్ల మండలం. ఈరోజు కూడా మేము ఉంటాం. మాకైతే ఇప్పటికీ నమ్మకం ఉంది, జగన్ గారి మనసులో అయితే 100కి 100 పాళ్ళు శంకరనారాయణ గారు ఉన్నారు. ఆ మాట ఇంకొకసారి ఆయన నిలబెట్టుకుంటాడని చెప్పి ఒక నమ్మకం మాకుంది. కాబట్టి మేము ఇప్పుడు ఎటువంటి చర్యలకు మేము ముందుకు వెళ్ళలేదు. భవిష్యత్తు కార్యాచరణలో అయితే మాత్రం మేము ఇంటి పరిస్థితుల్లో దేనికి కూడా వెనకాడే ప్రసక్తే లేదు. మేము వేరే వాళ్ళని శంకరనారాయణ గారి ప్లేస్లో వేరే వాళ్ళని పెడితే మేము ఇంటి పరిస్థితుల్లో సహకరించే ప్రసక్తి లేదని చెప్పి మీ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఉషశ్రీ మేడం గారిని కేటాయించారు. మరి ఆ విషయాన్ని మీరు వెనక్కి తీసుకొని ఖచ్చితంగా మరొకసారి ఆలోచించి శంకరనారాయణకే మీరు మద్దతు తెలిపి టికెట్ ఇచ్చినట్లయితే వైనాట్ 175లో ఖచ్చితంగా పెనుగొండ అత్యధిక మెజారిటీతో శంకరనారాయణ గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా గెలిపిస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా శంకరనారాయణ గారికి టికెట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. లేదంటే లేని పక్షంలో ఈ గోరంట్ల మండలంలో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, ప్రతి కార్యకర్త ఇంట్లో ఒక రాజశేఖర రెడ్డి ఫోటో ఎలాగ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎలాగుందో అలాగే ప్రతి కుటుంబంలో కూడా శంకరనారాయణ ఒక స్థానం ఉంది. ఏ కార్యక్రమం జరిగినా ఈ 5 సంవత్సరాలలో దాదాపు 500 సార్లు గోరంట్ల మండలానికి విచ్చేయడం జరిగింది. మరి ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని కాదని, గోరంట్ల మండలానికే కాదు పెనుగొండ కాన్స్టిట్యూషన్కే పరిచయం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ తెచ్చిపెడితే ఇది మనోవేదన సార్. ఖచ్చితంగా సీఎం ముఖ్యమంత్రి గారు మరొకసారి ఆలోచించి వెంటనే శంకరనారాయణ గారు టికెట్ కేటాయించినట్లయితే కనుక మనం అత్యధిక మెజారిటీతో ఈ వైఎస్ఆర్సీపీ సీటు ఖాయం అవుతుంది సార్. మరి ఒక్కసారి ఆలోచించండి, ఖచ్చితంగా టికెట్ కేటాయించండి. మరి అది లేని పక్షంలో గోరంట్ల మండల ప్రజలంతా రెడ్డి సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సామాజిక వర్గాలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శంకరనారాయణ సార్. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ కేటాయించినట్లయితే మేము అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించేదానికి అవకాశం ఉంది సార్. ఇంకోటి నాకు తెలుసు, ఇలా జరిగింది అని జగన్మోహన్ రెడ్డి చెప్తే సరేలేనా రాబోయే ఎన్నికల్లో నా సత్తా చూపిస్తానని చెప్పి 2014 ఓటమిని అంగీకరిస్తూ ఆ రోజు నా గెలిపే శాసనంగా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓటమి చెందిన 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న 81 పంచాయతీల్లో ప్రతి ఊరు, ప్రతి గడప జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుగుతూ ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో మన పార్టీ వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న కార్యకర్త నాయకుడు ఎవరు అని క్షుణ్ణంగా తెలుసుకొని వారి స్థితిగతుల్ని అర్థం చేసుకొని అదే
2019 ఎన్నికల్లో 2014లో 15,000 ఓట్లతో ఓటమి చెందితే 2019 ఎన్నికల్లో ఆయన రాజకీయ చతుర్థితో 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి శ్రీ మాలకొండ శంకరనారాయణ గారు. ఇలాంటి వ్యక్తిని ఈరోజు ఎవరో ఈ మండలం అంతా నాది జరగాల, లేదంటే ఈ పంచాయతీ అంతా నాది జరగాలని ఎవరో ఒకరు ఇద్దరు చెప్తారని చెప్పి వాళ్ళ మాటని ఈరోజు శాసనసభ్యుని ఈ నియోజకవర్గాన్ని మార్చాలనుకోవడం ఇది ఎంతవరకు సబబు కాదు. అందులో నిన్న జరిగిన సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా నువ్వే చూసుకో, దాదాపు నువ్వే కొన్ని ఏదైనా ఒడిదుడుకులు ఉంటే కూడా నువ్వు అవన్నీ సరిచేసుకొని నువ్వే క్యాండిడేట్ అని చెప్పిన తర్వాత ఎవరో ఈ అధిష్టానం దగ్గర కొంచెం తొత్తులుగా ఉన్న ఒకరిద్దరు మాటలు విని మళ్ళీ ఎవరినో తీసుకురావాలని చెప్పడం ఇది భావ్యం కాదు. ఇక్కడ 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేశామంటే అది మాలకొండ శంకరనారాయణ గారి రాజకీయ చతురతనే అని కూడా మనం ఇక్కడ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మాలకొండ శంకరనారాయణ గారు అయితేనే ఇక్కడ మళ్ళీ మనం దాదాపుగా 20-30 వేల ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలా కాదని ఎవరో కొత్త ముఖాలతో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తే వాళ్ళని పరిచయం చేసుకోవడం కానీ, లేదంటే వాళ్ళని ఇంకోటి చేసుకోవడం కానీ కార్యకర్తకు ఇది లేదు. అక్కడ అలాంటి సహకరించడం కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా ఎవరూ సహకరించరు. దాదాపు మనం చేతులారా మన పార్టీని నాశనం చేసుకోవాల్సింది వస్తుందని, కాబట్టి అధిష్టానం కూడా మరొక్కసారి ఆలోచన చేసి ఇక్కడ శంకరనారాయణ గారిని మళ్ళీ శాసనసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఈ వైనాడ్ 175లో శంకరనారాయణ గారిని చూపిస్తామని చెప్పి కూడా అధిష్టానానికి తెలియజేస్తూ, మీరు కాదని మీరు ఏమైనా చేస్తే మా చర్యలు మళ్ళీ మీకు ఎటువంటి మీరు ఏం చెప్పినా అది బాధ్యత మీదే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. శృతి మించి ఒకవేళ మీరు కాదని కార్యకర్తల మనోభావాలు కాదని మీరు ఏమైనా చేస్తే కార్యకర్తలు ఆత్మహత్యలకు కూడా పాల్పడాల్సిన పరిస్థితి వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పు అయితే కాదు, కానీ ఆయన దగ్గర ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల ద్వారా జరుగుతుందని వాళ్ళ కళ్ళు తెరవాలని మళ్ళీ శంకరనారాయణ గారిని ఈ పెనుగొండ నియోజకవర్గంలో మనం శాసనసభ్యుడిగా అభ్యర్థిగా కేటాయించాలని కూడా మేము భావిస్తున్నాం.